ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. వాహనదారులకు త్వరలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టుగా సమాచారం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే యోచనలో కేంద్రం ఉందనే ప్రచారం జరుగుతోంది. లీటర్కు 4 నుంచి 6 రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉందంటున్నాయి హస్తిన వర్గాలు. ఈ మేరకు పెట్రోలియం శాఖ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగుకు ముందే ఇంధన ధరల తగ్గింపు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి ఈ వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. వెంకటేష్, చెప్పండి, ఎంతవరకు వాస్తవం ఈ వార్తలో? ఎంత మేరకు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి? గతంలో కూడా ఈ విధంగా ఎలక్షన్స్ ముందు మనం ఇంధన ధరలు తగ్గించడం అనేది చూసాం. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్యారెల్ ధర దాదాపు $75 పడిపోయింది. ఆ నేపథ్యంలో ఆ తగ్గినటువంటి ఆ ప్రయోజనాన్ని ప్రజలకు బదిలీ చేయాలనేటువంటి ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం కనబడుతుంది. దానికి తోడు అలాగే 4 రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్, హర్యానాకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే వెలువడింది. అలాగే జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలు కూడా అతి త్వరలో జరగబోతున్నాయి. సో మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీకి చాలా క్రిటికల్. సో ఆ నేపథ్యంలో అక్కడ గెలవాలంటే కొంత ఈ పెట్రోల్, డీజిల్ రేట్ల ప్రభావం కూడా కొంత ఉంటుంది. కాబట్టి ఆ మేరకు సామాన్యుల పైన భారం తగ్గించినట్టు అవుతుంది. కనుక అంతర్జాతీయంగా తగ్గినటువంటి ఆ క్రూడ్ ఆయిల్ ధరల నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని ప్రజలకు బదిలీ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సో ఆ నేపథ్యంలోనే దాదాపు లీటర్కు 4 రూపాయల నుంచి 6 రూపాయల వరకు తగ్గించే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. సో ఇప్పటికే మనం దేశ రాజధానిలో అయితే దాదాపు 94 రూపాయలు పెట్రోల్ ధర లీటర్కు ఉంది. సో 4 రూపాయలు తగ్గితే దాదాపు 90 రూపాయల వరకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలకు కూడా దాదాపు 4 నుంచి 6 రూపాయలు తగ్గేటువంటి అవకాశం ఉంది. దాని ఫలితంగా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సామాన్యుడి కొనుక్కునేటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆ మేరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వానికి విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. అలాగే ఇటు ప్రజలకు కూడా విన్ విన్ సిచ్యువేషన్గా ఉండేటువంటి అవకాశం ఉంది. సో అంతర్జాతీయంగా ధరలు తగ్గడానికి ప్రధాన కారణం OPEC దేశాల నుంచి గతంలో ఉన్నటువంటి కోతలు తగ్గించారు. అలాగే లిబియా నుంచి కూడా పూర్తిగా పెట్రోల్, డీజిల్కి సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ క్రూడ్ ఆయిల్ ఇన్పుట్స్ కూడా పూర్తిగా పెరిగినటువంటి పరిస్థితి. సో ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో OPEC కంట్రీస్ అని చెప్తారు. సో ఆయిల్ ఉత్పత్తి చేసేటువంటి కంట్రీస్ అలాగే లిబియా నుంచి సరఫరా పెరిగినటువంటి నేపథ్యంలోనే టోటల్గా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. దాని ఫలితంగానే ఈ రేట్లు కూడా దేశంలో ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది. బహుశా 1-2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం మనకు కనబడుతోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.